నూతనంగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు శిల్పకళా వేదికలో నియామక పత్రాలను మంత్రి హరీష్ రావు అందించారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు. వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు సిబ్బంది నియామకాలు భారీగా చేస్తున్నామన్నారు. 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకే ఒక్క రోజు నియమించడం జరిగిందని, ఇది వైద్య విద్యలో దేశంలోనే రికార్డు అన్నారు. 80,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నారు. అందులో భాగంగా ఇవాళ 1061 మంది రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు. మరో 9,222 మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 9 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 22,263 మందికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లోనే 22,263 మందికి మేము కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 22,263 కాకుండా మరో 9,222 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఐ థింక్ ఒక రాబోయే నెల 2 నెలల్లో మరో 9,222 మందిని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. అంటే మొత్తం కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే 31,484 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది తెలిసి మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 9 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 22,263 మందికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లోనే 22,263 మందికి మేము కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 22,263 కాకుండా మరో 9,222 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఐ థింక్ ఒక రాబోయే నెల 2 నెలల్లో మరో 9,222 మందిని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. అంటే మొత్తం కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే 31,484 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది తెలిసి మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 9 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 22,263 మందికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లోనే 22,263 మందికి